కాన్స్టిట్యున్సీలో మేము ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తర్వాత మా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరూ కూడా సమయస్ఫూర్తితోన నిష్పక్షపాతంగా ఎలక్షన్ కోడ్ని అమలు దృష్ట్యా ఖచ్చితంగా మేము పాటించి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ విషయం మీకు అందరూ కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ బిఫోర్ కౌంటింగ్ ప్లాను, కౌంటింగ్ తర్వాత ఎలా అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ తర్వాత జరిగే పరిణామాల్ని దృష్టిలో పెట్టుకొని ముందు జరిగే సంఘటనలు కానీ దృష్టిలో పెట్టుకొని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ సంబంధించిన ట్రబుల్ మాంగర్స్ కానీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళని కానీ అందరూ తీసుకొని వచ్చి రోజు కౌన్సిలింగ్ చేయడం మా అధికారులు ఉత్తర్వులు పాటిస్తున్నాము. ఫస్ట్ మంచిగా చెప్పి చూస్తున్నాము.